ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమ గాయత్రీ పరంబికాయ నమ దుందుర్గాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ అరుణాచలేశ్వరాయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. గోచారిత్య గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళికంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, పరిహారం అంతా కూడా వార ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా 19వ తారీఖు నుంచి ఈ వారంలో మీకంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం వల్ల దృష్టి కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. పరిష్కారాలు కూడా మీకు ఈ వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ పరిష్కారాలను పాటిస్తే కనుక శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా శుభమైన ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా మిశ్రమైన ఫలితాలంతా కూడా గ్రహాల యొక్క సంయోగం వల్ల జరుగుతుంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా ఇక్కడ వృషభ రాశుల సంచారం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశుల సంచారం. అంగారకుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మీనరాశుల సంచారం జరుగుతుంది. మరియు ఇక్కడ ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశుల సంచారం జరుగుతుంది. రవి భగవానుడు అంతా కూడా 15వ తారీఖు నుంచి మేషరాశిలో ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. తద్వారా ఉచ్చస్థానంలో సూర్య భగవానుడు సంచారం చేయడం వల్ల విపరీతంగా ఎవరికైతే కనుక గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకు కూడా మంచి అధికారం లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ ఆర్థిక లావాదేవీలు కానీ మంచిగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వానికి అంతా కూడా శుభమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. గ్రహస్థితి అంతా కూడా రాహుకేతు స్తంభంలో ఉంది కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కాబట్టి గ్రహాల యొక్క సంయోగం వాటి దృష్టి కేంద్రంగా అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఆర్థికంగా స్థితిగతులు పెరగాలన్నా, మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు గణించాలన్నా, జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండడం తద్వారా శ్రేయస్కరంగా మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగుల్లో ప్రమోషన్స్ రావాలన్నా, విదేశంలో స్థిరత్వం రావాలన్నా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా గోచారరీత్యా కూడా చాలా బాగా ఉండాలి. జాతకరీత్యా కూడా ప్రధానంగా బాగా ఉండాలన్నమాట. గ్రహాల యొక్క బలమంతా కూడా చేకూర్చినప్పుడు మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏ గ్రహం అంతా కూడా యోగ్రంగా ఉంది, ఏ గ్రహానికి అంతా కూడా శాంతి పూజలు ఆచరించుకుంటే మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, తద్వారా మీకంతా కూడా మంచి పరిష్కారం లభిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. దుర్గాయ నమః. బగలాముఖి దేవ్యై నమః. ప్రధానంగా ఈ యొక్క బగలాముఖి జయంతి అంతా కూడా ఈ మాసంలో మనకి 24వ తారీఖు రోజున వస్తుంది. ఆ రోజున మీరంతా కూడా విశేషంగా మీరంతా కూడా బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పసుపు కొమ్ములతోటి యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, పసుపు రంగు వస్త్రాలతోటి చేయడం వల్ల గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శీఘ్రంగా మీకంతా కూడా శత్రుభయాల నుంచి బయటపడడం కానీ, అప్పుల బాధల నుంచి బయటపడడం కానీ, ఎంత ప్రయత్నం చేసినా మనకి రాని బాకీలు ఏమైనా రావడానికి కానీ, కోర్టు కేసుల నుంచి బయటపడడానికి అయినా కానీ ఈ బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల, ఈ యొక్క ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించడం కానీ, ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించడం వల్ల కూడా మీకంతా కూడా ఈ యొక్క 24వ తారీఖు రోజున అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. బగలాముఖి దేవి అంతా కూడా దశమహావిద్యలో ప్రధానమైన దేవతగా చెప్పడం జరుగుతుంది. తద్వారా మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఎవరైతే కనుక ఈ బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాన్ని ఆచరిస్తుంటారో శత్రుస్తంభన, శత్రుభయాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శత్రు బాధల నుంచి బయటపడడానికి, శత్రు భావం నుంచి కూడా బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వేద బ్రాహ్మణత్వంతో మంత్రసిద్ధి పొందిన వాళ్ళతోటి ఈ యొక్క జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, నియమబద్ధంగా జపాన్ని అంతా కూడా ఆచరించిన వాళ్ళకి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా ఈ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి అఖండమైన ఐశ్వర్యము, ధన సంపద, రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఇక్కడ చూసుకుంటే ఈ మాసంలో ఈ వారంలో మనకంతా కూడా చూసుకుంటే 19వ తారీఖు నుంచి మనకంతా కూడా ఈ యొక్క అక్షయ తృతీయ రోజున విశేషంగా మీరంతా కూడా అక్షయ తృతీయ రోజున ఏమి చెయ్యాలి అనేది విశేషంగా చెప్పడం జరుగుతుంది. మనకి ఒక పురాణ ప్రకారంగా అంతా కూడా చూసుకుంటే అక్షయ తృతీయ రోజున ఏమి దానం చేసుకున్నా కానీ అది అక్షయ ఫలితంగా ఇస్తుందని చెప్పేసి అంటారు. తద్వారా ఈ యొక్క అక్షయ తృతీయ రోజునే మనకి యుగం మారింది అని చెప్పేసి అంటారు. తద్వారా మనకంతా కూడా
ఈ యొక్క మంచి ఫలితాలు పొందడానికి, మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఉదకుంభ దానం అనేది దానం చేసుకోవడం. మంచి కుండను తీసుకొని, మట్టి కుండను తీసుకొని దాన్ని శుభ్రం చేసి, ఆ శుభ్రం చేసిన కుండలో అంతా కూడా మంచి జలాన్ని నింపి, శుద్ధమైన జలాన్ని నింపి, సుగంధ ద్రవ్యాలు అంతా కూడా దింపేసి, ఆ జలం సహితంగా ఆ కుండనంతా కూడా బ్రాహ్మణత్వంకంతా కూడా దానం చేయడం, మరియు గొడుగును దానం చేసుకోవడం, చెప్పుల్ని దానం చేయడం కానీ, విష్ణకర్రని దానం చేయడం కానీ, మామిడి పళ్ళను దానం చేయడం కానీ, స్వయంపాక దానం చేయడం కానీ, ఆవు పెరుగుని దానం చేయడం వల్ల అఖండమైన శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ధనధాన్యాది సమృద్ధి పెరగడానికి లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, అక్షయ తృతీయ రోజున కులదేవత ఆరాధన చేయడం ప్రధానంగా మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మహాలక్ష్మీదేవిని తామర పూలతో కానీ, మల్లెపూలతో కానీ అర్చించడం వల్ల అఖండమైన శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ధనాధాన్యాది సమృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా మీ జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకోవడానికి, జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నాయని తెలుసుకోవడానికి మమ్మల్ని సంప్రదించండి. మీకంతా ఇక్కడ సంపూర్ణ విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. దత్తనాడి ప్రకారం మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మంచి ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః. తులారాశి జాతకులకి ఏప్రిల్ వార ఫలితాల్లో భాగంగా 19వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా గ్రహస్థితి ఏ రకంగా అనుకూలిస్తుంది విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా తులారాశి జాతకులు రాశి అధిపతి శుక్రుడు అంతా కూడా వృషభ రాశిలో తన సొంత రాశిలో అంతా కూడా సంచారం చేయడం వల్ల అఖండ లాభాలు గణిస్తూ ఉంటారు. మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా మీకు మొదలైందని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా తులారాశి జాతకులకి 3 గ్రహాలు యోగకరంగా ఉన్నాయి. శుక్రుడు అంతా కూడా యోగకరంగా ఉన్నారు. ప్రధానంగా బృహస్పతి కూడా యోగకరంగా ఉన్నారు. శని భగవానుడు కూడా యోగకరంగా ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ సూర్య భగవానుడు కూడా యోగకరంగా ఉన్నారు. ప్రధానంగా ఈ గ్రహాలన్నీ కూడా యోగకరంగా ఉన్నప్పుడు ప్రధానంగా రాహుకేతుల యొక్క స్తంభంలో గ్రహస్థితి అంతా కూడా ఉంది కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఇక్కడ అంగారకుడు శనీశ్వరుడు యొక్క కలిక జరుగుతుంది. బుధ భగవానుడు కూడా స్వల్పంగా దోషకారిగా ఉన్నారు. దీని నుంచి బయటపడడానికి మీరంతా కూడా విష్ణు సహస్రనామ పఠనం చేసుకోవడం కానీ, మహాలక్ష్మీదేవి సహస్రనామార్చన అంతా కూడా చేసుకోవడం కానీ, తామర పూలతోటి, మల్లెపూలతోటి, తులసి దళాలతోటి అర్చించడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఏప్రిల్ 24వ తారీఖు రోజున మనకు బగలాముఖి జయంతి అనే జయంతి వస్తుంది. ఆ రోజునంతా కూడా బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు దగ్గరలో ఉండే ఈ యొక్క దశమహావిద్య సంబంధించిన దేవాలయంలో కానీ, అమ్మవారి దేవాలయంలో కానీ ఎక్కడైతే బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారో మీరంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తూ ఉండండి. తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. అఖండ ఐశ్వర్య ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు చెప్పే దాన హోమాది కార్యక్రమాలు ఆచరించండి. జాతకరీత్యా జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా తీరి అఖండమైన కోటి రెట్లు పుణ్యప్రాప్తి కలగడానికి, కోటి యజ్ఞాల ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా జీవితంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం అంతా కూడా వాయిదా వేసుకోవడం అనేది మంచి పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది. పరమేశ్వరుడి ఆరాధనలో చెరుకు రసంతో అభిషేకం చేయడం, బ్రాహ్మణోత్మికంతా కూడా మామిడి పళ్ళను దానం చేయడం వల్ల పితృదోష నివారణ అవుతుంది. తద్వారా ఐశ్వర్య యోగం కలుగుతుంది. ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. శ్రీమాత్రే నమః.